హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కుందన కుకింగ్ బ్లాగ్స్ స్వాగతం అండి. రోజైతే నేను మార్నింగు మా వారికి మా అబ్బాయికి టిఫిన్లు క్యారేజీలు అన్నీ పెట్టేసేసానండి. వాళ్ళకి కర్రీ కూడా చేసి పెట్టేశాను. ఇంకా నేను బెండకాయలు ఫ్రై పెట్టేద్దాం అనుకుంటున్నాను. డీప్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు షాలో ఫ్రైయే చేస్తానన్నమాట. ఇంకా ఎప్పుడో ఒకసారి పిల్లలకి తినాలనిపిస్తుంది కదా డీప్ ఫ్రై, ఫంక్షన్లో కూడా పెడతా ఉంటారు అలాగా. అందుకని ఒకసారి ఇంట్లో కూడా అలా ట్రై చేద్దాం బాగుండిద్ది. ఎప్పుడు చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, కానీ డైలీ అయితే చేయనండి. బెండకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకున్నానండి ముందు రోజే. ఇంకా నేను వాటిని శుభ్రంగా కట్ చేసుకొని ఒక 2 అవర్స్ ఎండలో పెట్టానన్నమాట. వాటికి ఉన్న జిగురు అంతా ఎండిపోయిద్ది అనమాట. ముక్క బాగా వడబడిపోయిద్ది అనమాట. మనకి వేయించినప్పుడు కూడా తొందరగా వేగుతాయి. ఆయిల్ అది పీల్చకుండా అని బాగుంటుంది అనమాట. ఫ్రై కూడా ఎక్కువ పీల్చకుండా. అదే పచ్చిగా ఉన్నాయి అనుకోండి, ఫ్రెష్గా పచ్చికాయలు కనుక వేయించామంటే చాలా ఆయిల్ పట్టేస్తుంది అనమాట. ఇంకా అలా ఆయిల్ పట్టేస్తే తినేటప్పుడు కూడా వెగట కొట్టిద్ది. ఇలా ముక్కలు కట్ చేసేసుకొని కొంచెం సేపు ఎండలో పెట్టేసుకుంటే శుభ్రంగా జిగురంతా పోయిద్ది అనమాట. ఇంకా అవి మొత్తం వేయించేసుకున్నానండి. 1 కేజీ బెండకాయలకి ఎంతసేపు టూ బ్యాచెస్ అయినాయండి వేయించేసరికి. ఇంకా అంతేను. దాంట్లోకి పల్లీలు అయితే ఇంకా బాగా క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటాయి. పల్లీలు కూడా ఇంకా ఉంటే జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు. ఇంకా పల్లీలు అయితే వేయించానండి. పల్లీలు టేస్ట్గా ఉంటాయి. ఇలా పల్లీలు మనం ఏం చేస్తామంటే, పల్లీలు తెచ్చుకున్నప్పుడు ఇలా ఆయిల్ ఏదన్నా పెట్టేసినప్పుడు పల్లీలు కొంచెం ఎక్కువ మొత్తంలో వేయించేసుకొని వాటిని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఏదన్నా పిల్లలు విడిగా తినాలనుకున్నప్పుడైనా కానీ కొంచెం కారం చల్లి ఇస్తే ఉప్పు కారం చల్లి ఇస్తే తింటారు. లేకపోతే వాటిని మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదన్నా చట్నీ చేయాలనుకున్నా కూడా గబాలన అవి 4 గింజలు వేసేసుకొని కొన్ని ఎండుశనగపప్పు 2 పచ్చిమిర్చి అలా వేసి ఇన్స్టెంట్గా ఇంకా వెంటనే చట్నీ చేసేసుకోవచ్చు అనమాట. అదే మనం ఇవి ఇలా వేయించుకొని లేకపోతే ఇంకా వాటిని సపరేట్గా వేయించుకోవడమా ఎందుకులే అని స్కిప్ చేసేస్తాము. ఇలా వేయించేసుకొని ఒక ఎక్కువ మొత్తంలో వేయించేసుకొని ఒక డబ్బాలో పోసుకుంటే చాలా బాగుంటాయండి. అలాగే పల్లీలన్నీ వేయించుకున్న తర్వాత ఇంకా ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇవేంటంటే కొంచెం ఫ్రైలో నంచుకోవడానికి అది బాగుంటాయి అని చెప్పేసి, అన్నంలోకి కూడా నంచుకునేటప్పుడు బాగుంటాయి. క్రిస్పీగా కాకపోయినా కొంచెం కారంగా బాగుంటాయి అని చెప్పేసి ఎండుమిరపకాయలు ఇంకా కరివేపాకు అన్నీ కలిపి వేయించేసానండి. వేయించేసిన తర్వాత ఇవన్నీ కలిపి ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లోనే నేను ఇందాక చూపించా కదా ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, వెల్లుల్లిపాయలు అన్నీ మిక్సీకి వేసి, కారం కూడా దాంట్లో మిక్సీకి వేసేసి ఇంకా అవన్నీ దాంట్లో కలిపేసుకోవడమేనండి. ఆ బౌల్ తీసుకుంటాం కదా, ఆ బౌల్లో కలిపేసేసుకొని ఇంకా మొత్తం అన్ని ఉప్పు కూడా మామూలుగా కలిపేసేసుకోవటం. ఇంకా ఉల్లిపాయలు కానీ ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. అలా ఫ్రై కనుక చేసి పెట్టుకున్నామంటే కనీసం ఉంటే వారం రోజులు ఉండిద్దండి. పిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం వారం కాదు కదా, ఒక్కరోజు కానీ ఉండదు. 2 రోజులు, ఒక్కరోజు కానీ ఉండిద్దో ఉండదో చెప్పలేము. ఎందుకంటే ఇంక ఉట్టి ఫ్రైయే పెట్టేసుకొని తినేస్తామంటారు. ఆలు ఫ్రై కానీ ఈ బెండకాయ ఫ్రై కానీ వచ్చేసి ఉట్టియే తినేస్తూ ఉంటారు. పిల్లలకి అంత ఇష్టంగా ఉండిద్ది అనమాట. మీ ఇంట్లో పిల్లలకు కూడా అలాగే ఇష్టమా అండి? కామెంట్ చేయండి. ఎందుకంటే మా ఇంట్లో మా అబ్బాయిలకు మాత్రం ఈ ఫ్రైలు అంటే పిచ్చి అనమాట. పప్పుచారులో కానీ పప్పులో పెట్టుకొని ఇంకా తినేస్తూ ఉంటారు. ఎప్పుడన్నా పోయి ఫ్రైస్ పప్పు చేసిన రోజు కావాలని ఫ్రైసే కొనుక్కొచ్చుకుంటారండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తానండి. అప్పటి వరకు నమస్తే అండి, బాయ్.